అశోక్ గారు, మీరు బీర సాగు చేస్తున్నప్పుడు అంటే ఏ రకంగా చేసుకుంటారు అసలు? 10 గుంటలకు ఒక 4 ట్రాక్టర్లు ఎరువు కొట్టించిన తర్వాత దున్నిన తర్వాత ట్రాక్టర్ బోజ కొట్టిస్తాం. బోజ కొట్టిన తర్వాత కవర్ వేస్తాం. ఎంత గ్యాప్ ఇస్తున్నారు మీరు మొక్కకు 3 ఫీట్ల గ్యాప్. 3 ఫీట్లు అంటే మీరు విత్తనం వేసిన తర్వాత ప్రతి ఒక్క మొక్క పెరుగుతుంది. ఏదైనా రాందుంటే మళ్ళీ ఎమ్మడే వేసేస్తారు. ఇప్పుడు మనకి ఈ మొక్క వచ్చేసి ఎన్ని రోజులు అవుతుంది? మనకి 12 to 14 days అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు మొక్క వేసి 12 రోజులు అవుతుందని చెప్తున్నారు కదా, ఇంకా ఎన్ని రోజుల తర్వాత మీరు కర్ర మొక్క పెట్టినాక 20 days లోపు కర్రలు పాతుకోవాలి. దారం కూడా కట్టాలి. బేరింగ్ ఎమ్మడే చేసుకోవాలి. మొక్కకు వచ్చేసి ఒకసారి దారం కడితే ఆటోమేటిక్ అదే పైకి. ఇప్పుడు మీకు సుమారుగా ఈ 10 గుంటల గాను మనకి ఎంత కవర్ పట్టి? 400 meters ఉంటుంది ఒక బిండ. 500 మీటర్లు పట్టింది. అంటే బిండ రేట్ ఎంత ఉంది ప్రెసెంట్ మార్కెట్ లో? దాంట్లో బిండ అంటే ఒక 20 మైక్రాన్స్ ఉంటుంది, 25 ఉంటుంది, 30 ఉంటుంది. మేము వేసేది 30 మైక్రాన్. 30 మైక్రాన్ వేసారు. 30 మైక్రాన్ ఎందుకు వేసామంటే మేము సెకండ్ పంట కోసం 30 మైక్రాన్ వేస్తాం. అంటే రెండో పంట కూడా ఇది ఏంటంటే అయిపోయిన తర్వాత తీసుకుంటారు కనుక 30 మైక్రాన్ అయితే మనకు అప్పటి వరకు అయితే ఆగుతుంది. ఎందుకంటే దాంట్లో వచ్చేది తుంగలు కూడా రాదనమాట. ఎక్కువ 30 మైక్రాన్ ఉంటే కవర్ స్టాండర్డ్ ఉంటది, తుంగ కూడా రాదు. మొక్క దశలో ఉన్నప్పుడు మీరు ఎన్ని రోజులు ఒకసారి వాటర్ పెడతారు? డే బై డే వాటర్ పెడతారు. డే బై డే పెట్టినప్పుడు ఎన్ని నిమిషాలు పెడతారు? సుమారుగా 2 to 3 hours. అంటే సాయిల్ ను బట్టి అది. బీరకాయ పొలం వచ్చేసి మనము ఎర్ర పొలంలో కూడా మంచిగా వస్తుందా? ఎర్ర పొలం అయినా వస్తుంది, నల్ల పొలం అయినా వస్తుంది. నల్ల పొలంలో అయితే వాటర్ కొంచెం తక్కువ తీసుకుంటది. రెడ్ సాయిల్ అయితేనే వాటర్ కొంచెం ఎక్కువ తీసుకుంటది. పంట ఏ టైంలో వేసుకుంటే మనకి ఎక్కువ దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది, మరి అలాగే రేట్ కలిసే ఛాన్స్ ఉంది మార్కెట్ లో మనకు? పంట అయితే ఇప్పుడు ఆగస్ట్ లో మొక్క వేసుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు నార్మల్ గా 25 రూపీస్ 30 రూపీస్ పోయినా గానీ మనకు అక్టోబర్ లో కొంచెం రేట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. రైతు ఈ విధంగా పొలం రెడీ చేసిన తర్వాత మొక్క దశ నుంచి తర్వాత దశ ఎలా ఉంటది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూడండి. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట గ్రామంలో ఉన్నాము. గత 2 సంవత్సరాలుగా బీరకాయ సాగు చేస్తున్న రైతు టేకుల అశోక్ రెడ్డి దగ్గర ఉన్నాము. అయితే గతంలో ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా పనిచేశారు, కానీ ప్రస్తుతం మొత్తంగా రైతుగా మారి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంత పొలంలో వేస్తున్నారు? ఇది 10 గుంటలు. 10 గుంటలు వేస్తున్నారు. ఇప్పుడు ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది మనకు? ఇది వేసి ఇప్పుడు 50 days అవుతుంది. 50 days అంటే మనకు 45 days 45 days అంటే విత్తనం వేసిన తర్వాత 45 రోజులు చేతికి వచ్చింది. 45 days వస్తుంది. అంటే వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకుంటారు మీరు? అది సాయిల్ ని బట్టి పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు దీనికైతే ఎంత పెట్టుకుంటున్నారు? నేను డే బై డే పెడుతున్నాను. ఇప్పుడు డే బై డే పెడుతున్నారు అంటే ఈవినింగ్ టైం పెడుతున్నారు, మార్నింగ్ టైం? అంటే ఇప్పుడు స్టార్ట్ ఎన్ని రోజులు అయితే మనకు పంట ప్రెసెంట్? ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 4వ కోత. ఇది 4వ కోత. అంటే ఎంత వస్తుంది ఒక కోతకు సుమారుగా? కోతకి ఇప్పుడు ఒక 2.5 క్వింటాల్ వస్తుంది. 2.5 క్వింటాల్ వస్తుంది ఒక్కోసారికి. అంటే ఇప్పుడు 4 సార్లు సుమారుగా 1 టన్ వరకు మనకు వచ్చింది. అంటే ఎన్ని నెలలు వస్తుంది మనకి ఇంకా పంట అసలు ఇట్లా? ఇది ఒక మినిమం 50 days వరకు వస్తుంది మన పంట. 50 days అంటే పంట స్టార్ట్ అయ్యే నుంచి 50 days వరకు. అంటే నేల మీద వేసేదానికి ఏమైనా తక్కువ రోజులు వస్తుందా? నేల మీద వేస్తేనేమో వంకర్లు పోతాయి, చాలా పోతాయి. అయినా హీల్డింగ్ కూడా తక్కువ ఉంటది, పంట కూడా రావడం తక్కువ ఉంటది. ఈ స్టేకింగ్ దానికి ఏంటంటే ఇంకొక 20 days ఎక్కువ వస్తుంది, అయినా క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. క్రాప్ ఎక్కువ వస్తుంది ముఖ్యంగా. అశోక్, మీరు ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తారు అసలు? ఇది డే బై డే కటింగ్ అవుతుంది. డే బై డే కటింగ్. అంటే ఒక రోజు గ్యాప్ వచ్చి మనకి ఏమైనా లావ్ అయ్యే ఛాన్స్ ఉందా? చాలా లావ్ అవుతాయి. దానివల్ల మార్కెట్ కూడా మనకు రేట్ పోదా? మార్కెట్ లో 30 రూపాయలు పోతే 10 రూపాయలు కూడా పోదు. ఓకే. అంటే కొందరు చాలా మంది సాయంత్రం పూట తెంపుతారు కదా, మీరు ఎందుకని మార్నింగ్ టైంలో తెంపుతున్నారు ఇలా? మార్నింగ్ అంటే సాయంత్రం తెంపిన దానికి దీనికి సాయంత్రం తెంపిన అయితే 20 రూపాయలు పోతాయి. మార్నింగ్ ఫ్రెష్ కటింగ్ ఉంటది కాబట్టి ఇంకా 5 నుంచి 10 రూపాయలు ఎక్కువ ఛాన్స్ ఉన్నది. ఎక్కువ ఛాన్సెస్, ఎందుకంటే మనకి ఎంత ఫ్రెష్ ఉంటే అంత రేట్ అనేది మాత్రం ఎక్కువ అవుతుంది. ఓకే. అంటే మీరు ఎంత సన్నగా తెంపుతున్నారు కదా, కొందరు కొద్దిగా లావు ఉన్నాయి తెంపుతారు అనుకుంటా కదా? మీడియం సైజ్ లావు ఉంటే కూడా మన మార్కెట్ లో కొద్దిగా తక్కువ రేట్ ఉంటాయి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా తెంపుతాం కాబట్టి రెగ్యులర్ గా మార్కెట్ లో కూడా మనం బీరకాయలు వస్తున్నాయి అంటే కొద్దిగా ఆగుతారు కూడా. మన కోసం అనేది ఎంత రేట్ డౌన్ అయినా అలాంటి బీరకాయ మంచిగా ఉంటుంది అని చెప్పేసి 5 రూపాయలు తక్కువైనా కూడా ఆ బీరకాయలు తీసుకోవాలన్నట్టు వెయిట్ చేస్తుంటారు అనమాట. అదే ఇబ్రహీంపట్నం మార్కెట్ లో ఇబ్రహీంపట్నం మార్కెట్ లో డైలీ మార్నింగ్ ఫ్రెష్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫ్రెష్ గానే పట్టుకుంటారు. అంటే మీరు ఇబ్రహీంపట్నం మార్కెట్ కూడా అమ్ముతారా, లేకపోతే దగ్గరలో ఎల్బీ నగర్ కూడా ఉంది అక్కడే పంపిస్తారు? ఈడ ఏదన్నా మార్కెట్ ఎక్కువ తక్కువ అయితే ఎక్కువ వెళ్ళినప్పుడు ఎల్బీ నగర్ కూడా వెళ్తాం మార్నింగ్. ఓకే. మీరు ఎందుకు ఇట్లా లైన్ గా జమ చేస్తున్నారు? అంటే వేరే సంచులు తీసుకోతే కొద్దిగా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అంటే బాక్సులు కాబట్టి డ్యామేజ్ కాకుండా ఉంటది అండ్ ఫ్రెష్ కనిపిస్తాయి. అదొకటి. వాళ్ళు ఏంటంటే పట్టే వాళ్ళు కూడా ఒక బాక్స్ 2 బాక్సులు మినిమం ఒక 19 నుంచి 18 కిలోలు వస్తుంది. 19 నుంచి 18 కిలోలు వస్తుంది. అంటే ఎవరు తీసుకున్నారు కూడా ఎవరు సపరేట్ తీసుకుంటారు. ఇప్పుడు బస్ అయితేనేమో ఒక 30 kgs వస్తాయి, 50 kgs వస్తాయి. ఆయన కావాల్సింది ఒక 20 కావాల్సి వస్తుంది. ఒక బాక్స్ వేసుకుంటాడు. ఇప్పుడు మొత్తం మీరు పెద్ద బాక్స్ లో వాడతారు లేకపోతే ఇంకా చిన్న బాక్స్? చిన్న బాక్స్ ఏం పడడం, పెద్ద బాక్స్. ట్రాన్స్పోర్ట్ మరి మీరు ఎట్లా పంపిస్తారు? ఇబ్బంది కదా మీకు ఏమన్నా? ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది ఇబ్రహీంపట్నం. అంటే మీరు 5 నుంచి 10 నిమిషాలు తీసుకెళ్తారు? దగ్గర ఉంది కాబట్టి 10 నిమిషాలు వెళ్తాం. అంటే ఏ టైం తీసుకెళ్తారు మార్కెట్ కి? మార్నింగ్ 8 o'clock లో వెళ్తాం. అంటే బాక్స్ లో పెట్టడం
వల్ల ముఖ్యంగా ఏంటంటే మనకు కూడా ఏంటంటే ఈ బీరకాయలు ఇరవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇరగవు అండ్ ఫ్రెష్ గా కనిపిస్తాయి మొత్తం బాక్స్ కంప్లీట్ గా. సంచులు అయితేనేమో కిందికెళ్ళి మీ దాకా ఒక తిరిగి ఉన్నాయా లేవా అని డౌట్ పడుతుంటారు. డౌట్ రాకుండా కూడా బాక్సులు ఏంటంటే వాళ్ళ ముంగనే క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి ఫ్రెష్ గా కనిపిస్తాయి. ఒక రోజు లేట్ అయినా కానీ కంపల్సరీ మాత్రం లావ్ అయితే దానివల్ల కూడా పంట మనకు పోయే ఛాన్స్ ఉంటుంది. రేట్ కూడా చాలా తక్కువ రేట్ పంట పోయే ఛాన్సెస్ ఉంటాయి. హీల్డింగ్ అనేది పంట అనేది కూడా తగ్గుతుంటది. ఒకసారి లావ్ అయింది అనుకో అది దాని ఏంటంటే హీల్డింగ్ కూడా తగ్గుతుంటది. ఈ పొలాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సుమారుగా 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. అంటే మందులతో అయితే ఏముంది, వెరువు అయితే ఏముంది, కట్టెలు అయితే ఏముంది, మొత్తం కలిపి మనకు సుమారుగా 40 నుంచి 50,000 రూపాయలు ఖర్చు వచ్చే అవకాశం ఉన్నది. సుమారుగా వీళ్ళకి ఆ 50,000 ఖర్చు పోయిన కూడా మనకు ఇప్పుడున్న రేటు ప్రకారం ప్రస్తుతం అయితే తక్కువలో రేట్ ఏమైనా తగ్గినా కానీ 1,50,000 రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెప్పేసి మన రైతు చెప్తున్నారు.